హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ప్లే ఆఫ్స్ కి ముందు ప్లే ఆఫ్స్ కి కాస్త చెరువుగా ఉన్న అన్ని జట్లు చెరువుగా ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రతి మ్యాచ్ ప్రతి ఒక్క జట్టుకి ఇంపార్టెంట్ అనుకున్న టైంలో కోల్కతా నైట్ రైడర్స్ కి మస్ట్ విన్ మ్యాచ్. ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్. ఈ మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ మ్యాథమెటికల్ గా తీసుకుంటే ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు నిలిచి ఉంటారు ప్లే ఆఫ్స్ ఆశలు. కానీ ఈ మ్యాచ్ ఓడిపోతే ఆల్మోస్ట్ అవుట్. ఆల్మోస్ట్ కాదు, అవుట్ అవ్వాలంతే, ఎలిమినేట్, ఇంకా ఇంకేం లేదు అక్కడ. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ కి ఆల్రెడీ 16 పాయింట్స్ ఉన్నాయి, ఆర్సీబీకి 16 పాయింట్స్ ఉన్నాయి, ఎస్ఆర్హెచ్ 16 పాయింట్స్ కొట్టడానికి వాళ్ళకి అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి 14 పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కి కూడా వాళ్ళు 13 పాయింట్స్ ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ముంబై మీద ఉన్నది. ఆ మ్యాచ్ కనుక గెలిస్తే వాళ్ళకి 15 పాయింట్స్ వచ్చి వాళ్ళు కాస్త ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మిగతా ఏ జట్లకు లేని అవకాశం ఇక్కడ జీటీకి కూడా ఈ మ్యాచ్ గెలిస్తే 18 పాయింట్స్ తో టాప్కి వెళ్ళే అవకాశం వచ్చేసింది. మరి కోల్కతా నైట్ రైడర్స్ కి ఈ మ్యాచ్ ఓడినా గెలిచినా పెద్దగా అవకాశాలు లేవని చెప్పొచ్చు. కాకపోతే ఇక మ్యాథమెటికల్ గా 15 పాయింట్స్ తో వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉంది. నెట్ రన్ రేట్ బాగుండి పంజాబ్ 15 పాయింట్స్ కూడా సాధించినప్పుడు వీళ్ళు 15 పాయింట్స్ సాధించి మిగతా జట్ల యొక్క ఆట అదేవిధంగా వాళ్ళ యొక్క అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత 15 పాయింట్స్ తో వెళ్లే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవాలి కేకేఆర్. ఇక్కడ గుజరాత్ టైటాన్స్ వరుసగా 5 విజయాలతో వాళ్ళు టాప్ లోకి వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత ఆర్సీబీ విజయం తర్వాత టాప్ 2కి వచ్చేసారు. టాప్ 2లో నెట్ రన్ రేట్ కారణం పాయింట్స్ సేమ్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ కారణంతో టాప్ 2లో ఉన్నారు. ఇక్కడ గెలిస్తే మళ్ళీ టాప్కి వెళ్దాం, టాప్ 1లో నిల్చుందాం అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ ముఖ్యంగా కంగిసారాబాడ, సిరాజ్, వీళ్ళు మొత్తం కూడా ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉన్న 6 ఓవర్స్ వీళ్ళే కంప్లీట్ చేసేస్తున్నారు లాస్ట్ 2-3 మ్యాచెస్ లో. ఆ 3 ఓవర్స్ షేర్ చేసుకొని వీళ్ళు వేస్తున్న బౌలింగ్ ఏదైతే ఉందో అక్కడే జీటీ విజయానికి పునాది పడేది ఆ 6 ఓవర్స్ మాత్రం. మిగతా అన్ని జట్లు బ్యాటింగ్ తో అక్కడ పవర్ ప్లే బ్యాటింగ్ బాగా ఆడి బ్యాటింగ్ తో యూజ్ చేసుకుంటే, గుజరాత్ టైటన్స్ మాత్రం బౌలింగ్ తో ఆ 6 ఓవర్స్ ని యూజ్ చేసుకొని వికెట్స్ టప్పి 1 వికెట్స్ తీసుకుని ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ గానీ మిగతా బౌలర్స్ అందరు కూడా వాళ్ళకు మంచి రిధమ్ లో బౌలింగ్ లైన్అప్ ఉండడం, జేసన్ హోల్డర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా బలం పెరగడం అనేది జరిగింది. జేసన్ హోల్డర్ రాకముందు వాళ్ళ బౌలింగ్ లైన్అప్ కొంచెం అటు ఇటు ఉండేది. జేసన్ హోల్డర్ వచ్చిన తర్వాత మిగతా బౌలర్స్ రబాడాతో సిరాజ్ తో పోటీ పడి అంత వికెట్స్ తీస్తున్నాడు. 15 వికెట్స్ తీసాడు ఆల్రెడీ జేసన్ హోల్డర్. అంటే అర్థం చేసుకోవచ్చు చాలా తక్కువ మ్యాచ్ ఆడతాడు. ఆ జేసన్ హోల్డర్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత వీళ్ళు కంటిన్యూస్ గా విజయాలు సాధిస్తూ వచ్చారు. 5 మ్యాచెస్ వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇక్కడ కోల్కతాని వాళ్ళ అడ్డాలో కొడదాం, ఇక్కడ కొట్టేసి ఇంకా ప్లే ఆఫ్స్ ఆశల్లో ఎలాంటి తికమకలు లేకుండా ఫిక్స్ చేసేస్తున్నాం అని చెప్పేసి ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ క్వాలిఫైర్. ఆ క్వాలిఫైర్ అయిపోదాం, ఇక్కడ ఏదో ఒకటి చేసేదాన్ని ఖచ్చితంగా అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ అజింక్య రహానే బృందం ఏదైతే కేకేఆర్ బృందం ఏందో, కేకేఆర్ ఏమనుకుంటుందంటే ఓకే ఇంతవరకు లాక్కొచ్చాం, ఫస్ట్ హాఫ్ లో ఓటములు వచ్చినా ఆ సెకండ్ హాఫ్ లో లాక్కొచ్చాం, లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీతో డిఫీట్ పొందినా కానీ ఈ మ్యాచ్ నుంచి కంటిన్యూగా మనం విజయాలు సాధిద్దాం. ఆల్రెడీ 9 పాయింట్స్ ఉన్నాయి. అన్ని మ్యాచెస్ గెలిస్తే 15 పాయింట్స్ ఉంటాయి. ఏదైనా అవకాశం మింకు అనే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చేద్దాం అనే ఆలోచనలు ఉంటాయి. వీళ్ళ బ్యాటింగ్ మెయిన్ థింగ్. ఇక్కడ గుజరాత్ బ్యాటింగ్ తో పోలిస్తే వీళ్ళ బ్యాటింగ్ కొంచెం తికమక ఉంది. ఆ తికమకలో రహానే, ఫీనాలైన్ ఓపెనింగ్ తోడి బాగా రాణించాలి. రఘువంశీ మంచిగా కొన్ని మ్యాచెస్ నుంచి బాగానే ఆడుతున్నాడు. అతని నుంచి కాంట్రిబ్యూషన్ రావాలి. క్యామరూన్ గ్రీన్, రింకు సింగ్ వీళ్ళ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ రావాలి. అంకుల్ రాయ్ నుంచి ఎంతవరకు ఆ కాంట్రిబ్యూషన్ అనేది వస్తుందో లేదో తెలియదు. కానీ మిగిలిన ఈ బ్యాటింగ్ ఆర్డర్ లో ఎవరైతే రహానే గాని ఫీనాలైన్ గాని వీళ్ళు ఓపెనింగ్ జోడీలో వీళ్ళిద్దరు బాగా ఆడితే ఆ తర్వాత రఘువంశీ తన కన్సిస్టెన్సీ ప్రూవ్ చేసుకున్నాడు అంటే మాత్రం కొంచెం వరకు పరుగులు వస్తాయి. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ కన్ఫ్యూజన్ ఉంది. వరుణ్ ఇంకా ఫుల్ ఫిట్ గా ఉన్నాడా లేదా, వస్తాడా లేదా అనేది డౌట్ గా ఉంది. అభినవ్ వరోరా బాగా పరుగులు ఇస్తున్నాడు. సునీల్ నారాయణ ని నమ్ముకొని ఎంత వరకు ముందుకెళ్తారనేది చూడాలి. అదేవిధంగా అంకుల్ రాయల్ కానీ అదేవిధంగా వీళ్ళు ఎంతవరకు ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో వీళ్ళు ఎంతవరకు సస్టైన్ కాగలుగుతారు అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ టాప్ ని పడగొట్టారు అంటే కేకేఆర్ ఒకవైపు విజయం సాధించినట్టు. ఎందుకంటే వీళ్ళ టాప్ లో ఉన్న గిల్ గాని సాయి సుదర్శన్ వీళ్ళు మంచి టచ్ లో ఉన్నారు, మంచి ఫామ్ లో ఉన్నారు. సాయి సుదర్శన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు.
వీళ్ళిద్దరిని త్వరగా అవుట్ చేసి ఆ ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉన్న 6 overs లోనే ఆ సాయి సుదర్శన్ ని కానీ గిల్ ని కానీ త్వరగా అవుట్ చేశారంటే ఆ తర్వాత బట్లర్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళతో బ్యాటింగ్ లైన్ కొంచెం డౌన్ ద ఆర్డర్ వస్తూ కొద్ది అంత గొప్పగా లేదు కాబట్టి వీళ్ళిద్దరిని టాప్ ఓపెనర్స్ ఇద్దరిని అవుట్ చేసి ఆ తర్వాత ఏమాత్రం ఇంకొక వికెట్స్ ఎక్స్ట్రా తీశారు అంటే మాత్రం ఖచ్చితంగా విజయ అవకాశాలను మెరుగుపరుచుకున్న స్టేజ్ కి వచ్చేస్తారు వీళ్ళు కోల్కతా నైట్ రైడర్స్. లేదు వీళ్ళు ఓపెనింగ్ లో వీళ్ళు బాగా కాంట్రిబ్యూషన్ ఇచ్చారు గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్ అంటే మాత్రం ఇంకా కేకేఆర్ మ్యాచ్ పైన ఆశలు అనుకోవచ్చు. వీళ్ళ టాప్ ని త్వరగా పడగొట్టి ఆ మిడిల్ ఆర్డర్ మీద కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు అంటే మాత్రం జీటీఎస్ ని తక్కువ స్కోర్ కి కట్టడి చేస్తారు. ఎందుకంటే జీటీకి బౌలింగ్ బలం చాలా బాగుంది. ప్రసిద్ధ్ కృష్ణ గాని, రబాడా గాని, సిరాజ్ గాని వీళ్ళకి మంచి బౌలింగ్ ఉంది. రషీద్ ఖాన్ మంచి ఫామ్ లో ఉన్నాడు స్పిన్ డిపార్ట్మెంట్ లో. వీళ్ళకి జేసన్ హోల్డర్ తో కలిపి 4 టాప్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా వేస్తున్నాడు, వికెట్ తీస్తున్నాడు. సిరాజ్, రబాడా, జేసన్ హోల్డర్ ఈ 4 టాప్ పేస్ బౌలర్స్ ఉండడం అనేది గుజరాత్ టైటన్స్ కి బాగా కలిసి వచ్చే విషయం. బాగా కలిసి వచ్చింది ఈ లాస్ట్ 5-6 మ్యాచెస్ గా వాళ్ళు అద్భుతమైన రీతిలో కాంట్రిబ్యూషన్స్ ఇచ్చేసి విజయాలు సాధించారు. కాబట్టి ఆ ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉన్న ఆ 6 overs ని వీరిద్దరే 3 overs ఇద్దరు కూడా సిరాజ్, రబాడా పంచుకొని వేస్తూ ఉండడం అనేది ప్రతి జట్టుకు ఇబ్బంది కలిగిస్తుంది. సిరాజ్ నిజంగా అద్భుతంగా వేస్తున్నాడు. టెస్టుల్లో అంత రిధంతో వేసే సిరాజ్ T20లో అంత రిధంగా వేస్తాడా అని అనిపిస్తూ ఉంటది. కానీ T20లో కూడా ఐపీఎల్ లో ఇంత అద్భుతంగా వేయచ్చు అనే రీతిలో ఆ స్వింగ్ ని రాబట్టడం కానీ ఫేస్ ని రాబట్టడం కానీ అద్భుతమైన రీతిలో బంతులు సబ్మిస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండర్స్ ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండర్స్ ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఒక్క విషయంలో ఇక్కడ వీళ్ళకి కోల్కతా నైట్ రైడర్స్ కి మిడిల్ ఆర్డర్ లో తప్ప టాప్ ఆర్డర్ లో ఎవరు లెఫ్ట్ హ్యాండర్స్ లేకపోవడం అనేది ఒక రకంగా సిరాజ్ కి ఇబ్బంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ కి అగెనెస్ట్ గా చాలా బాగా వేస్తాడు. రైట్ హ్యాండర్స్ కంటే కూడా లెఫ్ట్ హ్యాండర్స్ కి బాగా వేస్తాడు. ఆ స్వింగ్ ని రాబడతాడు. అదే విధంగా రబాడా కూడా ఇటువైపు ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మోస్ట్లీ విజయ అవకాశాలు గుజరాత్ టైటన్స్ వైపు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ ఖచ్చితంగా విజయం సాధించాల్సిన స్థితిలో కేకేఆర్ ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే చాలు క్వాలిఫైర్ అయిపోయే స్థితిలో గుజరాత్ టైటన్స్ ఉంది. టాప్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆర్సీబీని దాటడానికి మరొక అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరగబోతుంది మరి ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.